साईनाथ महाराज की जय, साई धर्म क्षेत्र महाराज की जय। मनसा परुगेलने आगवे, मनसा परुगेलने आगवे, మురిసేవు నీవు మరిచావు ప్రభుని, మురిసేవు నీవు మరిచావు ప్రభుని, శ్రీ సాయియే దిక్కని నమ్మవే, శ్రీ సాయియే దిక్కని నమ్మవే, మనసా పరుగేలనే ఆగవే, ఈ మాయలోకములోన ఈ లాయలోకము చూచి మురిసేవు ఓ మానవుడా, ఈ మాయలోకము చూచి మురిసేవు ఓ మానవుడా, సంసార వ్యామోహములో భ్రమచెందబోకుము నరుడా, సంసార వ్యామోహములో భ్రమచెందబోకుము నరుడా, నీ సర్వ సంపద అతడే, నీ పెన్నిదానమతడే, నీ సర్వ సంపద అతడే, నీ పెన్నిదానమతడే, మనసా శ్రీ సాయియే దిక్కని నమ్మవే, శ్రీ సాయియే దిక్కని నమ్మవే, మనసా పరుగేలనే ఆగవే, అవసాన కాలమునందు ఆయముని భటులే రాగా, అవసాన కాలమునందు ఆయమ భటులే రాగా, నీ సాటి బంధువులెవరు నీ తోటి రానే రారు, నీ సాటి బంధువులెవరు నీ తోటి రానే రారు, నీ ఇల్లు వాకిలి ధనము నీ వెంట అసలే రాదు, నీ ఇల్లు వాకిలి ధనము నీ వెంట అసలే రాదు, శ్రీ సాయియే దిక్కని నమ్మవే, శ్రీ సాయియే దిక్కని నమ్మవే, మనసా పరుగేలనే ఆగవే, మనసా పరుగేలనే ఆగవే, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి जय जय साई। साईनाथ महाराज की जय, साई धर्म क्षेत्र महाराज की जय। शिरडी क्षेत्रमुलो साई नामं, साई नामं ఎంతో ఎంతో మధురా మధురాము, సాయి నామం ఎంతో ఎంతో మధురా మధురాము, నిన్ను నమ్మిన దీనులమయ్య సాయి రామా, నిన్ను నమ్మిన దీనులమయ్య సాయి రామా, పిలచిన వెంటనే పలికే దైవం నీవే బాబా, పిలచిన వెంటనే పలికే దైవం నీవే బాబా, షిరిడి క్షేత్రములో సాయి నామం, సాయి నామం ఎంతో ఎంతో మధురా మధురాము, సాయి నామం ఎంతో ఎంతో మధురా మధురాము, కొండల్లో నా కోనల్లో నా తిరిగవయ్యా, కొండల్లో నా కోనల్లో నా తిరిగవయ్యా, తిరుగుతూ ఉన్నా నిన్ను మేము చూడాలేదయ్యా, తిరుగుతూ ఉన్నా నిన్ను మేము చూడాలేదయ్యా, షిరిడి క్షేత్రములో
పడకుంటే మాకు దిక్కెవరయ్యా, నీవవ పడకుంటే మాకు దిక్కెవరయ్యా. షిరిడి క్షేత్రములో సాయి నామం, సాయి నామం ఎంతో ఎంతో మధుర మధురము, సాయి నామం ఎంతో ఎంతో మధుర మధురము. సాయి పూజల సేవలో లీలానందము, సాయి పూజల సేవలో లీలానందము. నీ వేప చెట్టు నీడలోన జన్మధన్యము, నీ వేప చెట్టు నీడలోన జన్మధన్యము. షిరిడి క్షేత్రములో సాయి నామం, సాయి నామం ఎంతో ఎంతో మధుర మధురము, సాయి నామం ఎంతో ఎంతో మధుర మధురము, సాయి నామం ఎంతో మధుర మధుర మధురము. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, 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 ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. రఘుకుల తిలకారా నిన్నెతి ముద్దులాడెదరా, కౌసల్య రామారా కౌసల్య రామారా, కౌసల్య రామారా కౌసల్య రామారా. రఘుకుల తిలకారా నిన్నెతి ముద్దులాడెదరా, కౌసల్య రామారా కౌసల్య రామారా, కౌసల్య రామారా కౌసల్య రామారా. నుదుటన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, నుదుటన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం. మల్లెలు మాలగా కట్టి నీ మెడలో వేసెదరామా, మల్లెలు మాలగా కట్టి నీ మెడలో వేసెదరామా. రఘుకుల తిలకారా ఎన్నెతి ముద్దులాడెదరా, కౌసల్య రామారా కౌసల్య రామారా, కౌసల్య రామారా కౌసల్య రామారా. వెండి గిన్నెలో పాలు అది నీకై ఉంచితి రామా, వెండి గిన్నెలో పాలు అది నీకై ఉంచితి రామా. అల్లరి చేయుట మాని నువ్వు ఆరగింపగా రావా, అల్లరి చేయుట మాని నువ్వు ఆరగింపగా రావా. రఘుకుల తిలకారా ఎన్నెతి ముద్దులాడెదరా, కౌసల్య రామారా కౌసల్య రామారా, కౌసల్య రామారా కౌసల్య రామారా. బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి, బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి, నా మనసును మాలగా చేసి నీ మెడలో వేసెదరారా, నా మనసును మాలగా చేసి నీ మెడలో వేసెదరారా. రఘుకుల తిలకారా ఎన్నెతి ముద్దులాడెదరా, కౌసల్య రామారా కౌసల్య రామారా, కౌసల్య రామారా కౌసల్య రామారా.
మనసు నిండుగా సాయిని కలవర మనసులోనని కోర్కెను తెలుపగా కోరిన కోరిక ఎంతటిదైనా సాయినాథుడే నెరవేర్చునురా. కోరిన కోరిక ఎంతటిదైనా సాయినాథుడే నెరవేర్చునురా. ఓం సాయిరామ్ ఓంకార సాయిరామ్. ఓం సాయిరామ్ ఓంకార సాయిరామ్. సాయి సాయి అని అనమన్నా సాయినామా మదిలో తలువన్నా. అందరి దైవం సాయినాథుడు అందరి మదిలో కొలువున్నాడు. ఓం సాయిరామ్ ఓంకార సాయిరామ్. సాయి సాయి అని అనమన్నా సాయినామా మదిలో కలువన్నా. సాయినామా మదిలో కలువన్నా. అదంతేనా? చెప్పుకుంటేది కాదు కదా. అందరూ కలిసి భజనలు అందరూ కలిసి భజనలు
పాల ఇప్పుడు నేను ఇందాక ఒకటే పడింది అదేలే పాని అమ్మనే రాలేదు దయ ఉంటే పాపం పాని ఒకటైనా సాయి ధర్మక్షేత్ర మహారాజుకి నెమ్మది నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మది నెమ్మదిగా కదిలాడమ్మ తాయి నెమ్మది నెమ్మది నెమ్మదిగా కదిలాడమ్మ తాయి నెమ్మది నెమ్మది నెమ్మదిగా
కావాలా పట్టు శ్రీ సత్యనారాయణ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय సాయి ధర్మ క్షేత్ర మహారాజ్ की లాగదు గడ్డి మారినట్టు అత్తయ్య వైర్లు మీద కూర్చుంటే అత్తయ్య వైర్లు మీద గ్రాములు అదే గండి మారుస్తున్నారు శ్రీ సత్యనారాయణ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय నీ దయ మాకుంటే ఏమిటి లేదయ్యా నీ దయ మాకుంటే ఏమిటి లేదయ్యా నీ దయ మాకుంటే ఏమిటి లేదయ్యా నీ దయ మాకుంటే ఏమిటి లేదయ్యా
साईनाथ महाराज की जय। साई धर्म क्षेत्र महाराज की जय। అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. ఎప్పుడో విద్యార్థి గురుపౌర్ణమి ఈ నెల 21 రాజవాడ రోజు రాబోతుంది. గురుపౌర్ణమి సందర్భంగా మన మందిరం అంటే ప్రతి ఫంక్షన్కి మనం ఆలయ స్థితి అనేది కార్యం ఏర్పాటు చేసుకుంటాము. అంటే మందిరంలో ఇక్కడ మన ఇల్లు ఎలా చేసుకోవచ్చుకుంటాం అదేవిధంగా మన మందిరం కూడా మనసులో పడుతున్న బాధ్యత కూడా మన మీద ఉంటుంది. కాబట్టి ఆలయ స్థితి ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి మధ్య 10 గంటల ఉంటుంది. 3 గంటలకి పడుతుంది కార్యక్రమం. శిష్యులు కూడా ఇక్కడే నిర్వహిస్తాం. ఆ రోజు సేవా కార్యక్రమం ఏంటంటే మొత్తం క్లీన్ చేసుకోవడం టెంపుల్ని లోపల బయట. అది సేవ. ఎవరిసారి చెప్పుకున్నాం మనం భగవంతుని కోసం మనం చేసే ప్రతి పని పూజతో సమానం చేసుకున్నాం. అంటే పనే కాదు, దాని గురించి ఆలోచించినా కూడా దానికి ఫలితం ఉండదు. ప్రతిదానికి ఉండదు ఫలితం. మనం ఇక్కడ వచ్చి దగ్గర పెట్టి పోతున్నామని చెప్పుకుంటేనే కాదు, మందిరంలో అడిగి పెట్టినా కూడా దానికి ఫలితం ఉంటుంది. అలాంటి సాయినాథుల సన్నిధిలో ఆ రోజు సేవా కార్యక్రమం ఉంది. అవకాశం మొత్తం 7 గంటల నుంచి 10 గంటల దాకా ఉంటుంది. వచ్చి మనం మన మందిరాన్ని మనం శుభ్రం చేసుకుంటాం. అదేవిధంగా రేపు నెల శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు ఏర్పాటు చేసుకుంటున్నాము. ప్రతి నెల పౌర్ణానికి ఆ కార్యక్రమం జరుపుకోవాలి సంకల్పించుకున్నాం. కాబట్టి ఆ రోజు 11 రుద్రాలు జరుగుతాయి. బాబా సాక్షాత్తు శివుడే కాబట్టి ఆయన సన్నిధిలో ఇక్కడ మనం నందిని కూడా ఏర్పాటు చేసుకున్నాం ఈ గురుపౌర్ణమికి. ఆ సందర్భంగా ఎందుకో నంది కూడా వచ్చేసాడు ఆయన. రేపు పౌర్ణమి రోజు వచ్చే నెల ఆ రోజు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు ఉంటాయి. 11 రుద్రాలు జరుగుతాయి. కార్యక్రమం బాగుంటుందని అందులో కొంచెం ఖర్చుతో కూడింది కాబట్టి 750 రూపాయలు మనకి ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. కావాల్సిన భక్తులు మందిలో సంప్రదించి ఆ కార్యక్రమం పాల్గొనవచ్చు. శ్రావణ మాసం పౌర్ణమి అంటే గుర్తొస్తున్నాం మనకి. అంటే షిరిడీలో గురుస్థానం దగ్గర శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు స్వయాన బాబా ఆ రోజు ముహూర్తం పెట్టాడు ఆయన. ఈరోజు నా గురువు గారి పాదుగురు
అక్కడ ప్రతిష్ఠించమని. కానీ యాక్చువల్గా ఆయనకి ఏం గురువు ఎవరు లేరు బాబాకి. అంటే అందరూ గురువులు ఉంటారు, కానీ రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, అందరూ గురువులు ఉన్నారు, కానీ బాబా మాత్రం గురువు లేడు. ఆయన సద్గురువు, ఆయన సామ్రాట్, రాజులకి యోగురాజు ఆయన, పరబ్రహ్మ స్వరూపుడు, ఆయన బ్రహ్మ. ఆయన గురువు ఎవరు లేరన్నమాట. కాకపోతే ఆయన్ని గురువుగా పూజించుకుంటే రంగులు అవుతామని మాకు ఒక గురువు లేడు, ఆయన ఆ విధంగా పూజించుకోవడానికి కొన్ని సందర్భాలు చెప్తాడు. ఆ సందర్భంగా మనం ఆ రోజు మన మహానాశ్వర రుద్రాభిషేకాలు ప్రారంభించుకున్నాం. అనుకున్నాం కదా గురువుకే గురువు సామ్రాట్ అని. అదే గురు పౌర్ణమి. లేదు బాబా భక్తి శ్రద్ధలతో జరుపుకోమని చెప్పిన పండుగ గురు పౌర్ణమి. ఆ రోజు నువ్వు ఎవరైతే గురువుగా నమ్ముకుంటావో, చీపురు పుల్లైనా నమ్ముకున్నా కూడా దాన్ని ధ్యానించుకున్నాడు. ఆ రోజు ద్వారకమాయిలో ఆ స్తంభాన్ని పూజించుకోమని చెప్పాడు బాబా. ఎందుకంటే దేనైతే మనం గురి పెడతామో అదే గురువు. మనకి సద్గురు ఎవరు, మనం ఎవరిని ఆశ్రయించి బాబాను ఆశ్రయించాం కాబట్టి మన మంచి చెడ్డలు కష్టసుఖాలు అన్నీ ఆయనతో చెప్పుకుంటాం, ఆయనే తీరుస్తాడు. కాబట్టి మన గురువు ఎవరు? సాయినాథుడు. ఆ సాయినాథుడు జరుపుకున్నటువంటి పండుగ గురు పౌర్ణమి. అందువల్ల సాధ్యం వరకు గురు పౌర్ణమి రోజు ఆయన అనుగ్రహం చాలా కుండపోతులాగా వర్షిస్తుంటుందని సాయినాథుని సత్యబాబుజీ గారు సెలవించున్నారు అన్నమాట. ఆ రోజు అనుగ్రహం ఎక్కువ ఉంటుంది కాబట్టి సాధ్యతకు మన మనసు ఆయన దగ్గర చేసి ఆయన సేవలో మనం తరించగలిగితే అందుకంటే మరో భాగ్యం మళ్ళీ మనకు దొరుకుతాము. అందువల్ల సాధ్యత వరకు గురు పౌర్ణమి రోజు సాయినాథుడు దగ్గరగా ఉంది, మన మనసును దగ్గర పెడతాం. ఇక్కడ ఆ రోజు గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం ముందు రోజు శ్రీ సాయినాథుని సచరిత్ర పూర్తి గ్రంథం పాలన ఉంటుంది. ఉదయం 7 గంటలకు సాయి గ్రంథం పడుతుంది. రెండో రోజు గురు పౌర్ణమి 21 ఆదివారం. ఆ రోజు ఉదయం 7 గంటలకి బాబాకు అభిషేకాలు ఉంటాయి. పంచామృతాలు కాదు, మా గోపాలతో, ఆవుపాలతో, తర్వాత సుగంధ ద్రవ్యాలతో, మామూలుగా కాశీ గంగాజలతో అభిషేకాలు ఉంటాయి. 7 గంటలకి భక్తులు వస్తే స్వహస్తాలతో బాబాకి పీఠ మీద పోయి అభిషేకం చేసుకునే అవకాశం ఉంది. ఈరోజు మన మందిరంలో రోజు ఏ మందిరంలో అవకాశం ఇవ్వరు, బాబా పీఠ మీద పోయి అభిషేకం చేసుకునే అవకాశం ఇవ్వరు. మనం ఒక్కరే అవకాశం, బాబా అవకాశం కల్పించాడు మనకి. అందువల్ల 7 గంటలకు వస్తే గురు పౌర్ణమి రోజు మనం సేవ చేసుకోవచ్చు. తర్వాత ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రత్యేక భజన కార్యక్రమం మధ్యాహ్నంలో. తర్వాత మధ్యాహ్నం హారతి తర్వాత పోలీసు ఉత్సవాలు ఉంటాయి. సాయంకాలం నుంచి పోరాట నృత్యాలు ఉంటాయి. 6:30 తర్వాత నుంచి 7 దాకా 8 నుంచి పల్లకి సేవలు ఉంటాయి. ఈ సందర్భంగా సాయినాథునికి ప్రత్యేక పుష్పాలంకరణ ఉంటుంది, విద్యుత్ దీప అలంకరణ ఉంటుంది. 3వ రోజు గురుచిత్ర పారాయణ ఉంటుంది. కావున ఆ రోజు పరమ పవిత్రమైన మన గురువు యొక్క పండుగ కాబట్టి, గురు పౌర్ణమి కాబట్టి ఆ రోజు ఆయన సేవలో గడుపుతాం సాధ్యమైనంత వరకు. దానికి సంబంధించిన ప్రాఫిట్స్ కూడా అందరూ తీసుకోండి, తెలుసుకోండి కూడా అందరికి ఇవ్వండి. సాయినాథుని అనుగ్రహంతో ఆ కార్యక్రమాన్ని మనం ఘనంగా జరుపుకుందాం. సాయిరాం 15వ తారీఖు చెప్పండి, డేట్ చెప్పలేదు నేను. 15వ తారీఖు మన మందిరం శుభ్రపరిచే కార్యక్రమం పెట్టుకున్నాం. 15వ తారీఖు ఉదయం 7 గంటలకు వస్తే 10 గంటల దాకా 3 గంటల సేపు ఉంటుంది. ఆ రోజు టిఫిన్ కూడా ఇక్కడికి తెప్పిస్తున్నాం. ఉదయాన్నే కూడా ఇంటికాడ చేసుకోలేదు కాబట్టి ఆ రోజు ఇక్కడ కూడా అరేంజ్ చేస్తాం. మా పల్లకి ప్రారంభమవుతుంది. కూర్చున్న వాళ్ళందరూ పైకి చేసి నిలబడాలి. పల్లకి విషయం ప్రారంభమవుతుంది, అందరూ పైకి చేసి నిలబడండి. సాయిగా ఒక డోలకాయ నప్పనిచ్చు. సాయిగా శ్రీ సచిదానంద